గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అడ్వెంచర్స్ లక్కీ. ఈ వీడియోలో నేను మా ఇంటి కింద ఉన్న గార్డెన్ అయితే చూపిస్తాను అనమాట. ఆ గార్డెన్ చూసే ముందు లైక్ చేయండి అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఈరోజు గార్డెన్ టూర్ అయితే స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ బ్యాక్ గైస్. ఇదే మా గార్డెన్, చూపిస్తా చూడండి. అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ బయటికి అయిపోయాక, బయట ట్రీస్ అయిపోయిన తర్వాత లోపటి అన్నీ చూపిస్తా. బయట ఇదొకటి, అదొకటి, ఇవన్నీ అన్నమాట బయట. ఇది వచ్చేసి కనకాంబరం, ఇది లోటస్, పెద్ద ఉంటాయి అన్నమాట దీని ఆకులు. లిల్లీ, ఇవన్నీ అన్నమాట. ఇంకోటి మెయిన్ వచ్చేసి ఫిషెస్ కూడా ఉన్నాయి. ఒకటైతే పట్టుకొని చూపిస్తా. ఒక్కటి అసలు నీళ్ళు అయితే చల్లగా ఉన్నాయి. అవైతే కిందికి వెళ్ళిపోయినాయి. ఇట్లా కొడితే వెళ్తాయి, ఇట్లా కొట్టినాం అనుకో బయటికి వస్తాయి అన్నమాట. అవి ఇంకొస్తలేవు. ఏంది మామూలు అయితే రెస్పాండ్ అయితే ఫాస్ట్గానే. ఒకటి కనబడతలేదు, అన్నీ కిందికి వెళ్ళిపోతున్నాయి. అడుగుకి ఇట్లా కిందికి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి. ఇంకా ఇవన్నమాట బయటవి. ఇది కూడా లోటస్, అది చిన్న లోటస్, ఇది పెద్దది అన్నమాట. చూసిరుగా ఎంత పెద్దగా ఉన్నాయి. ఇటు సైడ్ ఇటుది కాకుండా ఇటు కూడా, ఇటు పక్కకి ఇంకా చిన్నది లోటస్ అవుతుంది అనమాట. ఇదైతే పెద్దది లోటస్. గ్యాస్ మా డాడీ అయితే పొద్దుగాల నీళ్ళన్నీ పోసేసాను మార్నింగే. ఇంకా ఇవి బయట, ఇంకా ఇక్కడ ఒకటి అండ్ ఇదొకటి. సో గైస్ ఇప్పుడు బయట అయితే అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇక్కడ గేట్ అయితే ఓపెన్ చేసి లోపలికి అయితే పోదాం. లెట్స్ గో. అన్నమాట గైస్, ఇక్కడైతే గేట్ అయితే ఓపెన్ చేస్తున్నా. గేట్ వచ్చేసి టైట్గా పెట్టేసిండు డాడీ. ఎస్, ఓపెన్ చేసేసి ఇది గేట్ అన్నమాట. ఎవ్వరు రాకుండా ఇట్లా. గ్యాస్ లోపలికి వచ్చినాక ఫస్ట్ ట్రీ అన్నమాట. ఇది లిల్లీ. ఇదే చెట్టు తెలియదు, ఐడియా లేదు నాకైతే. డాడీకి అయితే తెలుసు. కనకాంబరాలు ఇవన్నీ. ఇది రోజ్ అన్నమాట. రోజ్ అయితే రాలేదు ఇంకా. ఇది కూడా రోజ్, ఇది కూడా అది. ఇంకోటి రోజ్, ఇదే అన్నమాట రోజ్. బ్యూటిఫుల్ అవుతుంది ఇది అయితే. ఇంకోటి వస్తుంది, ఇంకోటి కాస్తుంది అన్నమాట ఇక్కడ. అండ్ ఇంకోటి కూడా కాస్తుంది ఇక్కడనే. వచ్చేసి కనకాంబరాలు అన్నమాట. ఇది వచ్చేసి షోపీస్ అన్నవి. ఇంకా ట్రీస్ అవుతున్నాయి, అటు కూడా ఉన్నాయి. అన్ని ట్రీస్ అయ్యి తులసి. ఇంకా ఇది షోపీస్, ఇది లిల్లీ, ఇది సోఫీస్ ఫ్లవర్స్ అన్నమాట అవి. ఇంకా లోపల కూడా ఉన్నాయి, లోపలికి వెళ్ళాలి మనం. ఇది ఐ థింక్ ఇది గోంగూర అనుకుంటా, తెలియదు నాకు. ఇదేంటిదో ఫ్లవర్స్ ఏంటిదో అనేసి తెలియదు అన్న, నాకు తెలియదు, ఐడియా లేదు. కామెంట్ చేయండి అదేంటిదో. ఇంకా అక్కడ అవుతున్నాయి అన్నమాట. అక్కడ కరేపాకు అవుతుంది. ఇక్కడ ఇది షోఫీసే. ఇదైతే పెద్దది అన్నమాట. ఈ గార్డెన్లో మొత్తం అన్నిటికంటే పెద్దది ఉందంటే అది ఇదే అన్నమాట. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. ఇది కూడా ఒకటి. ఇంకొంచెం లోపలికి అయితే వెళ్తే ఇగో ఇక్కడ కూడా ఉంటాయి. ఇది కూడా తులసి. ఇది షోఫీసే, అది కూడా షోఫీసే.
ఇదేంటిదో తెలియదు నాకు. ఇది కూడా షో పీస్ ఫ్లవర్స్ కానీ ఇక్కడ కేర్ఫుల్గా అవుతుండాలన్నమాట. బుల్లులు అవుతుంటే దానికి కుచ్చుకుంటే చూడండి ఎంత షార్ప్ అవుతుందో. కుచ్చుకుంటే అయిపోయి కరేపాక్ అన్నమాట. ఇది రోజ్ది, ఇక్కడ పక్కకి ఇది వచ్చేసి రోజ్ది అనమాట. అందుకే నా రోజ్ ట్రీస్ తోటి అలాంటి షో పీసెస్ దాని చెట్ల దగ్గర ముళ్ళు అవుతుంటాయి అన్నమాట. కేర్ఫుల్గా ఉండాలి. నా కాళ్ళ దగ్గర ఇది ఒకటి అనమాట. అండ్ ఇది ఒకటి, ఇది కూడా చెట్ల మీడియం అనమాట. ఇది అన్ని చెట్లలో మీడియం సైజ్ అనమాట. ఇది ఇంకా ఇది కూడా ఇది కూడా బిగ్ లీవ్స్ ఉంటాయి అన్నమాట దానికి. ఇప్పుడు నెక్స్ట్ అటు సైడ్ వెళ్దాం. నెక్స్ట్ అటు సైడ్ పోతే చూపిస్తాను నీకు. ఒకటి గైస్, ఇక్కడ ఇదే చెప్పింది షో పీస్ కానీ కుచ్చుకుంటుంది. ఇది చూడండి ఎత్తు పెరుగుతుంది. ఇది కూడా తులసి, కనకంబరాలు, కోసాండ్రా ఇంగ్లీష్లో, అది కూడా లిల్లీ. ఇదంతా ట్రీసే. ఇది ఎక్కువ లీవ్స్ ఉంటాయంటే దీనికే గైస్. గార్డెన్లో మొత్తం చూసుకుంటే దీనికంటే ఎక్కువ లీవ్స్ దీనికి ఉంటాయి అన్నమాట. ఇగో ఇట్లా పొడుగుగా నేను చాలా ఉంటుంది, కానీ దురద అయితే వస్తుంది అన్నమాట. దురద అయితే వస్తుంది ఇవి పట్టుకుంటే. ఇవైతే ఎండిపోయినట్టున్నాయి అనుకుంటా, ఇది తెలియదు. ఇది కూడా షో పీస్. ఇదంతా తులసి, కరివేపాకు అన్నమాట. ఇక్కడ కింద కూడా తొట్టిలు అవుతున్నాయి, తొట్లలో కూడా పెట్టినాం. ఇప్పుడైతే చూపిస్తా. పొద్దున్నే మా డాడీ మార్నింగ్ అన్ని చెట్లకి అయితే నీళ్ళు పోసేసిండు. ఇంకా ఇంకొన్ని బయట ట్రీస్ అవుతున్నాయి, అవి అయితే చూపిస్తా. లెట్స్ గో. సో గైస్, మనం అయితే ఇప్పుడు బయటికి వెళ్ళిపోదాం. బయటికి వెళ్ళిపోయి ఇట్లా పోయి గేట్ అయితే పెట్టేసినాం. ఓకే, ఇప్పుడు ఫిషెస్ చూపిస్తాను కదా. ఇప్పుడన్నా బయటకు వచ్చినాయో లేదో. ఇవి ఒకటైతే వచ్చింది, ఏదది అసలేదు, భయపడుతున్నట్టున్నాయి. చాలా ఫిషెస్ అయితే ఉంటాయి గ్యాస్. ఇంకా వాటి చిన్న బేబీస్ కూడా ఉంటాయి. కెమెరాలో కరెక్ట్ కనబడుతుందో లేదో కానీ ఇలా అయితే చాలా ఫిషెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఇంక ఫుడ్ ఎట్లా అనుకుంటే కిందనే చెత్త తింటాయి అన్నమాట. అది చెత్త తినే బతుకుతాయి. నార్మల్ అక్వేరియం ఫిషెస్ అయితే వాటికి ఫుడ్ ఇస్తారు సపరేట్. ఇంకోటి నార్మల్ ఖరాబ్ అయిన వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా, ఇట్లయితే చేస్తారు అనమాట మా డాడీ. ఇది కూడా బాటిల్స్ కూడా, బిస్లరీ క్యాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటర్ క్యాన్స్. ఇంకోటి కర్డ్ బకెట్స్ ఉంటాయి కదా, అవి ఖరాబ్ అయిన బకెట్స్కి ఇట్లా ఇవన్నీ సగానికి సగం ఆయిల్ క్యాన్స్వి, ఇరిగిపోయిన బకెట్స్ అండ్ బాటిల్స్ తోటి, వాటర్ క్యాన్స్ తోటి చేసినాయి అన్నమాట. సగానికి సగం. మిగతావన్నీ తొట్లు. అటు ట్రీస్. ఇదంతా మా క్రికెట్ ప్లేస్ అన్నమాట, క్రికెట్ ఆడుకునేదానికి. అక్కడ కూడా ఒక ట్రీ అవుతుంది, చూపిస్తాను మీకు. ఇటు నుంచి పోయి ఇవి అనమాట షో పీస్కి అనమాట. ఈ ఫ్లవర్స్ కానీ బాగుంటాయి. ఇవి కూడా షో పీస్ ట్రీస్. ఇదో మ్యాంగో, అది షో పీస్. ఇంకోటి మ్యాంగో అనమాట. తులసి షో పీస్ ఫ్లవర్స్లో పెద్దదన్నమాట ఇది.
సో ఇవే మా ట్రీస్ అన్నీ. గైస్ ఇవాల్టి గార్డెన్ టూర్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.